వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. లక్షల జనాభా కలిగి ఉన్న క్షత్రియ రాజ్పుత్రులు. సీఎం రేవంత్ రెడ్డి క్షత్రియ రాజ్పుత్రులకు మద్దతుపై హర్షం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం. లబానా భాషను కులము ఆప్షన్గా చూపించి కుల గణన. రాష్ట్ర అధ్యక్షుడు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులే తమ లక్ష్యం. హైడ్రా కమిషనర్. పోటీ పరీక్షల్లో కొన్నిసార్లు విజయం సాధించకపోయినా నిరుత్సాహం వద్దు. మెడికల్ షాపుల్లోనే దర్జాగా ఆర్ఎంపీల దవాఖానాలు. ఎథిక్స్ బృందం తనిఖీలు కానరావటం లేదని ప్రజలు ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అంబర్పేటలో తెలంగాణ రాష్ట్ర క్షత్రియుల దసరా దీపావళి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షత్రియ రాజ్పుత్ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో క్షత్రియులు రాజకీయాల వైపు పయనించవలసిన సమయం ఆసనమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తంలో ఒక ఎమ్మెల్యే ఉండటం ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి క్షత్రియ రాజ్పుత్ బొందిలి కార్పొరేషన్కు మద్దతునివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్షత్రియ రాజ్పుత్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు. मुरली मोहन सिंह जी के बेटे अब उनका नाम नहीं మీరు వస్తుంది హ్యాండ్ వస్తుంది क्रिकेट टूर्नामेंट हो रहा है एलबी स्टेडियम में 15, 16, 17 को। ये मेडिकल किट मिलेगा, हर एक को मिलेगा, हर परिवार को मिलेगा, बट एक मिलेगा। ये मेडिकल किट का कीमत है 415 रुपए, आपको देना पड़ेगा 100 रुपया। जो कंट्रीब्यूशन हो रहा है इलेक्ट्रॉनिक सैचेट है जो लूज मोशन उल्टी वगैरह इमीडिएट इमरजेंसी में काम आता, सिंथेसाइड है जो एलर्जी है यानी जो सर्दी वायरल फीवर में काम आता, से कुछ टैबलेट है, डाइजीन है जो कि एसिडिटी छाती में जलने के लिए, एंडोफन है लूज मोशन, अफॉक्स है कॉपीगन से कभी भी काम आता है। 300 रुपए कंप्लीट दे रहे हैं। एक छोटा सा सजेशन इसमें देना चाहता अगर हो सके तो अभी जेनेरिक में भी अपने को मिल रहे हैं उससे भी थोड़े लिए तो క్షత్రియ రాజ్పుత్ సభ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. మా క్షత్రియ రాజ్పుత్ సభ 1857లో స్థాపించబడింది. కనీసం 150 సంవత్సరాల హిస్టరీ ఉంది దీనికి. ఇది క్షత్రియ రాజ్పుత్ సభ అనే స్థాపన అనేది రాజ్పుత్ వారియర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ మైగ్రేట్ అయిన పీపుల్స్
అరౌండ్ అప్పుడు మైగ్రేట్ అయిన సైనికులు 8 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం మేరకు కార్పొరేషన్ అనేది స్థాపించాలి అన్నది, కార్పొరేషన్స్ పెట్టాలి అన్నది వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఈసారి మా బొందిలి సంఘం ద్వారా మేమంతా వారికి స్వాగతిస్తున్నాం. మేమంతా ఎంట్రీ చేసి మా యొక్క బొందిలి సంఘాన్ని కార్పొరేషన్ని స్థాపించాల్సిందిగా గవర్నమెంట్కు కోరుతున్నాం. అతి త్వరలో మేము ఎల్బీ స్టేడియం అయినా లేదా గచ్చిబౌలిలో అయినా నిజాం గ్రౌండ్స్లోనైనా మా యొక్క ప్రజాశక్తి మా సభలో ఈరోజు ఏదైతే దసరా దీపావళి సమ్మేళనానికి మేమంతా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయ్యాం. దాంట్లో ఇది నిర్ణయించబడింది. మేము వచ్చే వాటిలో ప్రజాశక్తిలో విలీనమై వారితో పాటు రాజకీయంగా ఇన్స్టిట్యూషన్ రూపకంగా మేము ఎన్నో సేవలు అందిస్తున్నాం. ఇక్కడని కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాం, తర్వాత కాలేజెస్ ఉన్నాయి, లా కాలేజెస్ ఉన్నాయి, క్షత్రియ రాజ్పూత ట్రస్ట్లు ఉన్నాయి. ఎంతోమంది మా వంశం వారికి అని కాక మా యొక్క రాజ్పూత్సే కాక చాలామంది బీద వారికి కూడా మేము మద్దతు ఇస్తూ ఉంటాం. ఇది రాజ్పూత్ మహారాణా ప్రతాప్ ఇది కూడా 9 ఎకరాలలో ఉంది. जयवीर सिंह क्षेत्रीय राजपूत सभा तेलंगाना के अध्यक्ष। हर साल जिस तरह हम लोग दशहरा दिवाली सम्मेलन मनाते हैं हर्षोल्लास के साथ, और पूरी हमारी बिरादरी इसमें आते हैं, और हमारे सभा द्वारा अनेक कार्यक्रम चल रहे हैं, जिसमें हमारे विडो पेंशन और बच्चों को पढ़ाई के लिए स्कॉलरशिप, और जो पिछड़ी मतलब जो वाइट राशन कार्ड है उनके लिए तुअर की दाल भी दिया जा रहा है उसकी है। और हम लोग हेल्थ कैंप भी लगाते हैं रेगुलरली, और जो भी समाज के लिए जो भी रिक्वायरमेंट होते रहता है उसके लिए हम आगे बढ़ते रहते हैं। थैंक यू सो मच। పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ బాలలత ఆధ్వర్యంలో టైలర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్పతరు 3.0 విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి ఎంతో మంది యువత సివిల్స్లో సత్తా చాటడానికి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. పోటీ పరీక్షల్లో కొన్నిసార్లు విజయం సాధించకపోయినా నిరుత్సాహపడవద్దని హితవు పలికారు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవటంలో తమ వంతు పాత్ర పోషిస్తూ వారిని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో తెలుగు రాష్ట్రాల యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు తెలిపారు. కే రమేష్, కుమారి భార్గవ, గాజుల వెంకటేష్, ఎల్లందుల రాకేష్, డైరెక్టర్ విజయ్ గారు అందరూ వచ్చి पूछो पूछो కొనసాగాలని ముఖ్యంగా మీ మీడియా ద్వారా కానీ సర్ని పిలవడం ద్వారా కానీ ఈ కల్పతరు అనే ఎగ్జామ్ నెక్స్ట్ మళ్ళా మేము ఆగస్టులో అక్టోబర్లో ఇలా రకరకాల సందర్భాల్లో రిపబ్లిక్ డేకి పెడుతుంటాం. ఇలా పెట్టినప్పుడల్లా ఇక నుంచి కేవలం హైదరాబాద్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా సెంటర్కి వెళ్ళి కూడా, ఉదాహరణకు తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే విజయవాడ కానీ, ఇలా చాలా సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ పెట్టి అక్కడున్న బెస్ట్ టాలెంట్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ ఇటువంటి అవకాశాలకు వీటికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వాలన్న కోరికతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్కి చాలా మంది నా స్టూడెంట్స్ ఒక్కదానే కాదు, వాళ్ళందరూ వాలంటీర్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చి ఎగ్జామ్ రాసి ఈ రోజు ఇంత అవార్డు సాధించారు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఈ సందర్భంగా రంగనాథ్ సార్ని 2 వ్యాఖ్యలు మా గురించి చెప్పమని చెప్పి, అన్ని ప్రోగ్రామ్స్ సార్ కూడా ఐడియా ఉండే ఉంటుంది,
ఒకసారి మాట్లాడమని కోరుకుంటున్నాం. కొమరంభీం జిల్లాలోని పలు మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దవాఖానాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి సొంతగా మెడికల్ షాపులు పెట్టుకుని మరీ వైద్యం చేస్తున్నారు. కొన్ని ఊర్లలో మండల కేంద్రాల్లో మెడికల్ షాపులలో ఆర్ఎంపీ డాక్టర్లుగా చికిత్స జరుపుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ ఎథిక్స్ బృందం తనకి కానరావటం లేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎథిక్స్ అధికారులు స్పందించి విద్యార్హతలు లేని ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ కుల గణనను బహిష్కరిస్తున్నామని అన్నారు. లబానా లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుండి తొలగించి లబానా జాతిగా గుర్తింపు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది లబానా లంబాడీలు ఉన్నారని, ఈ నెల 26 లోపున లబానా భాషను కులము ఆప్షన్గా చూపించి కుల గణనలో చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పలువురు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ గృహంలో రాష్ట్ర లబానా సమాజ్ అసోసియేషన్ తరఫున మీరు తొలి ప్రభుత్వంలో మీటింగ్ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దీనికి బీసీ కులగణన కోసం ప్రభుత్వం చేపట్టిన గణన మరి గతంలో 10 సంవత్సరాలు మేము ఉద్యమం చేసాం. తెలంగాణ ప్రభుత్వం బీసీ నుంచి ఎస్టీగా బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం. 9 జిల్లాలు, 5 జిల్లాలు సంగారెడ్డి, కామారెడ్డి, మరి నిజామాబాద్, మరి నిర్మల్, ఆదిలాబాద్, ఈ 5 జిల్లాల్లో మా జాతి వాళ్ళు 9 నియోజకవర్గాల్లో ఉన్నాం. బీసీ కుల గణనలో మధుర లబానా భాషగా కోడ్ రాలేదు కాబట్టి ఈరోజు కులగణ మేము ఆపేయడం జరిగింది. 5 జిల్లాల్లో 9 నియోజకవర్గంలో ఏది నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, మరియు రూరల్, బాన్స్వాడ, నిర్మల్, అలాగే బోర్, ఖానాపూర్, ఈ 9 నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్న జాగాలో మీరు లబానా ఆప్షన్ కోడ్ ఇచ్చి లబానా మాత్రం గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ అప్పుడు మీకు సహకరిస్తాం. అప్పుడు కుల బీసీ గణన బహిష్కరణ చేస్తున్నాం సార్. జాతి డిమాండ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను తాంసినాయి. బీసీ కుల గణన చూడండి ఎంత ఈజీగా ఉంది. లెటర్ నంబర్ ఇది చూడండి.
6/6/1971. ఈ లెటర్ ప్రకారం మీరు చూడండి డీటెయిల్గా చూడండి. ఇక్కడ ఉంది చూడండి, లబానా లంబానీ, ఇవి చూడండి లబానా లంబానీ లబానా చూడండి. ఎస్టీలో ఉన్నాం మేము వాళ్ళు. ఇది చినామీస్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ది బంజారాస్. ఇటువంటి మంచి క్లుప్తంగా ఉన్న వాళ్ళకి తీసేసి బీసీడీలో మథుర అని రుద్దేశుడు. మథుర కాదు, ఇంట్లో ఉన్నదే మాకు ఆప్షన్ ఇవ్వండి చెప్పి మేము దీనిపై బలరాం నాయక్ గారు, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్, కేసీఆర్ గారు మాకు న్యాయం చేసేంత వరకు, న్యాయం చేయకపోతే బహిష్కరణనే, పోరాటం చేయక తప్పది, ఆందోళన చేయక తప్పది. చీఫ్ సెక్రటరీ సంతన్ కుమార్ ఈమెయిల్ ద్వారా పంపిన దానికి అర్థం చేసుకొని కలెక్టర్ మన స్వయం ద్వారా మన న్యాయం చేస్తారని మా ఆప్షన్ మా కోడ్ ఇచ్చేంత వరకు మేము రెడీ ఉన్నాము, సహకరిస్తాం. కోడ్ రాకపోతే, ఆప్షన్ రాకపోతే మేము ఈ బీసీ గణనలో రాలేము, మేము సహకరించడానికి రెడీ లేము, బహిష్కరిస్తాం. ఇది ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను తాంచింది. చేస్తే కూడా స్టిక్కర్ ద్వారా ఈరోజు ఆఫీసర్లు వివిధ గ్రామాలకు మా తాండాల జీపీలకు వచ్చారు, కొత్త జీపీలకు. మేము అన్ని జీపీలలో ఈరోజు చెప్పేసినాం. మా తండాలో అతికిచ్చిన ప్రకారం మధుర అని కోడ్ ఇచ్చారు, అందులో మేము లేము. మా కోడ్ మాకు వచ్చేంత వరకు మీరు రావద్దని చెప్పి పంపడం జరిగింది. స్టిక్కర్ వేసిరు, సంతోషం, అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి దానికి మేము ఈరోజు రిఫ్యూజ్ చేసినాం. అన్ని జీపీలలో సెక్రటరీలకు వచ్చిన టీచర్లకు పంపడం జరిగింది. గాంధారి, ఇట్లం, కొడబ్గల్, బిచ్కుందా, మరి బర్ని, మోపాల్, మరి బాన్స్వాడ, ఈ లింగంపేట మండలం, ఈ మండలంతో పాటు నేరడిగొండ, ఇచ్చోడ, బజారత్ను, గుడియట్ను, మరి అలాగే ఇంద్రవెల్లి, మరి ఉటును, ఆదిలాబాద్. నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని ఆర్డీబీ బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతులు రాస్తారోకో చేశారు. అధికారులు సమాచారం ఇవ్వకుండానే సీసీఐ కొనుగోలు నిలిపివేయడంపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 కాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. బైసా మార్కెట్కు తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, వెంటనే సీసీఐ పత్తి కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిన రాకపోకలు స్తంభించాయి. మాకేం తెలుసు, రైతులం సార్. మాకు ప్రైవేట్ అయిన ఇది హసీరాబాద్, గాదూర్, నర్సాపూర్ మండల్, గ్రామ పంచాయతీ రాంపూర్. మేము మబ్బున వచ్చినాం, మేము 5 గంటలకు వచ్చినాం. 5 గంటల నుంచి నిలబడుతున్నాం. శ్రీచారం బంద్ ఉన్నది. ఏ ఆటో కిరాయిలు అవన్నీ వాళ్ళు కట్టాలి మాకు. అవి ఇప్పుడు చాలా కావాలా? ఎందుకు పని చేసిండు? నువ్వు ముందే చెప్పాడు, ముందే పేపర్కి ఇచ్చాడు మాకు. 10 శాతం అంటే ఏదన్నా అయితే మేము 10 నీళ్ళు పోసామంటే 10 నీళ్ళు అంటే కొత్త మేము L1, L2, L3 అనుకుంటా ప్రతికి గిట్టుబాటు ధర అయ్యాక రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 8 మాచలు అంటే రాదు పత్తికి, ఊళ్ళ పత్తి కన్నా 8 మాచలు రాదు. ఘటాన్ని తీస్తే కూడా 8 మాచలు వస్తలేదు. మాకైతే 8 మాచలు అంటే ఏడకెళ్ళి తేవాలి మేము. ఇప్పుడు ఏమన్నా నీళ్ళు పోసిన ఉన్నది ఏమున్నది? ఇప్పుడు మాకు 15, 16 మాచలు పత్తి తీసుకున్నాం ప్రభుత్వం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ కోట పర్యటనలో భాగంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డిలు, వైసీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఎమ్మెల్యేల రాక సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికి ఎమ్మెల్యేల కోసం తేనెటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులతో సమన్వయంగా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని వినోద్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
దశరథరావు రెడ్డి గారికి, జలీల్ బాషా గారికి, మొబిన్ బాషా గారికి, మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ జగనన్న ఆ రోజు విగ్రహాలు ఓపెన్ చేస్తున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారి, ఆ రోజు నుండి పార్టీ కష్టపడుతూ నిరంతరం వైసీపీ కష్టపడ్డాను మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో మండల పార్టీ కన్వీనర్గా పనిచేశాను. మండలాధ్యక్షుడిగా 2014 నుండి 19 వరకు పనిచేశాను. అవతల 2017లో నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జగన్ గారు ఇచ్చారు. నేటి వరకు ఆ పదవిలో ఉన్నాను. నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి మరియు నా పదవికి రాజీనామా చేస్తున్నాను. మా అన్న సునీల్ కుమార్ గారితో కలిసి పయనించాలని నిర్ణయం తీసుకున్నాను. లోకేష్ బాబు గారి సమక్షంలో మా అన్న పిలుపు మేరకు చారాలని నిర్ణయించుకోవడం జరిగింది. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఈ గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి మొన్న ఎన్నికల్లో మన శ్రీనన్నకి సహకరించి మంచి మెజారిటీ ఇచ్చారు. ఈరోజు మేము వచ్చామని చెప్పి వాళ్ళని పక్కన పెట్టడమో లేకపోతే వాళ్ళని వేరే విధంగా చూడటమో కుదరదు. అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాను. మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. కలిసిమెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్షల జనాభా కలిగి ఉన్న క్షత్రియ రాజ్పుత్రులు. సీఎం రేవంత్ రెడ్డి క్షత్రియ రాజ్పుత్రులకు మద్దతుపై హర్షం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం. లబానా భాషను కులము ఆప్షన్గా చూపించి కుల గణన. రాష్ట్ర అధ్యక్షుడు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులే తమ లక్ష్యం. హైడ్రా కమిషనర్. పోటీ పరీక్షల్లో కొన్నిసార్లు విజయం సాధించకపోయినా నిరుత్సాహం వద్దు. మెడికల్ షాపుల్లోనే దర్జాగా 6 ఎంపీల దవాఖానాలు. ఎథిక్స్ బృందం తనిఖీలు కానరావటం లేదని ప్రజలు ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.